సముద్రంలో అడ్వెంచరస్ కథతో రాబోతున్న మ్యూజిక్ డైరెక్టర్ హీరో జీవి ప్రకాష్ కుమార్. ఒడ్డున ఎవడి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరు కోసం చావడం. ఏఆర్ రెహమాన్ మేనల్లుడుగా మ్యూజిక్ డైరెక్టర్గా పాన్ ఇండియా మూవీస్కి మ్యూజిక్ అందించి యూనిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నారు. కాగా కేవలం మ్యూజిక్ మాత్రమే పరిమితం అవ్వకుండా సినిమాలో హీరోగా నటిస్తూ నటన పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎప్పట్లాగే రొటీన్ స్టోరీతో కాకుండా భారతీయ తొలి సీ అడ్వెంచర్ ఫ్యాంటసీ సినిమాగా కన్సిడర్ చేస్తున్నారు. నాకు ఊరోళ్ళు చెప్పింది నిజం అనిపిస్తోందిరా. మరి ఈ మూవీని ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తూనే సంగీతం సమకూర్చారు. మరి పాన్ ఇండియా లెవెల్లో మార్చి 7వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే సముద్రానికి ఎలివేషన్ ఇస్తూ ఈ సముద్రం ఎన్నో రహస్యాలను దాచి ఉంచింది. కొన్ని కథలు గాలిలోనూ, ఎన్నో మర్మమైన కథలు సముద్రం అట్టడుగున దాగి ఉన్నాయి. ఒకడి కోసం ఎదురు చూస్తున్నాయంటూ హీరో జీవి ప్రకాష్ కుమార్ ఎంట్రీ ఇస్తారు. చావులో దినాలు తప్ప ఇంకా ఈ ఊరిలో ఏముంది అంటూ సముద్రం ఒడ్డున ఉండే ఊరిలో అంతు చిక్కని చావులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఆ చావుకి సముద్రానికి ఏదో ముడిపడి ఉందని తన చావును లెక్క చేయకుండా సముద్రంలోకి వెళ్ళాడు హీరో. భూమిదున్నంత వరకు ఆధిక్యం పొందాలని చూస్తుంది. నీ దయ్యం కథలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. ఈ సమయంలో సముద్రంలో ఉండే కొన్ని దయ్యాలు, ఆత్మలు హీరోని అటాక్ చేస్తాయి అనే కోణంలో ఈ ట్రైలర్ ఉత్కంఠకు గురి చేసేలా కట్ చేశారు. ఓవరాల్గా ఇంతవరకు సముద్రం నేపథ్యంలో రాని మిస్టీరియస్ అండ్ అడ్వెంచరస్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. స్టోరీలో గ్రిప్పింగ్, పవర్, ఎమోషన్, అడ్వెంచర్, లవ్ స్టోరీ అంశాలన్నీ కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ యూనిట్ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో జీవి ప్రకాష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సముద్రం బ్యాక్ డ్రాప్లో ఉండే థ్రిల్లర్ సినిమా ఇదని చాలా ఉత్కంఠకు గురి చేస్తుందన్నారు. ఇందులో జులారీ పాత్ర చేశా. తన ఊరిలో ఉన్న శాపం కారణంగా సముద్రంలోకి ఎవరు వేటకు వెళ్లరు. ఆ శాపాన్ని ఎదిరించి హీరో సముద్రంలోకి వెళ్తారని పేర్కొన్నారు. వీటికో ముగింపు చెప్తా. అందులో హీరోకు జాంబీలు, ఆత్మలు ఎదురవుతాయి. ఈ చిత్రం ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుందని తెలిపారు. ఈ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్ల కోసం ట్రైనింగ్ తీసుకున్నారు. ఏ ఊర్లో లేని కష్టాలు ఆ దేవుడు మన ఊరికి ఎందుకు ఇస్తున్నాడు? కథ బాగా నచ్చడంతో హీరోగా చేస్తూనే జీ స్టూడియోస్తో కలిసి ప్రొడ్యూస్ చేశారు. హాలీవుడ్ దర్శక నిర్మాతలు వాళ్ళ కథలను చెబుతుంటే మేము ఈ చిత్రం ద్వారా మన అమ్మమ్మలు, బామ్మలు చెప్పిన కథలను తెరపైకి తీసుకువస్తున్నాం. దీనికి కొనసాగింపుగా మా దగ్గర 4 భాగాల వరకు కథ రెడీగా ఉంది. ఇక హీరోగా 25 సినిమాలు, సంగీత దర్శకుడిగా 100 సినిమాలు చేయడం సంతోషంగా ఉంది. యాక్టింగ్, మ్యూజిక్ ఈ రెండింటికి కూడా ప్రాపర్ టైం కేటాయిస్తా. ఒక్కసారి షెడ్యూల్ మిస్ అయినా ప్లాన్ బి ఉంటుందని జీవి ప్రకాష్ కుమార్ చెప్పారు. చావులో దినాలు తప్ప ఈ ఊళ్ళో ఇంకే ఉన్నాయని వీటన్నిటినీ మార్చడానికి ఇక్కడ ఎవరున్నారు?